బల్స్పాడు గ్రామంలో మరొకరు ఉన్నారండి, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది ఇప్పుడు అభివృద్ధి విషయంలో కూడా మీ ఊర్లో చాలా వరకు వ్యతిరేకత కనపడుతుంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం అనేది అభివృద్ధి చేసిందా లేదా అన్నది ఒకసారి మీ ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు గోపి, మాది బల్స్పాడు గ్రామం. అభివృద్ధి అంటే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది. అది కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేది ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది లేదండి. మన ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 10,000 రూపాయల చొప్పున ఇచ్చారు. అది అన్ని పార్టీలతో సంబంధం లేకుండా చేయడం జరిగింది. ఇదే కాకుండా లేడీస్కి 18,700 రూపాయలు 40 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపలికి వాళ్ళు 40 సంవత్సరాలు వచ్చిన పైబడి వాళ్ళకి పని చేసుకోలేరని చెప్పని వాళ్ళకి ఏదైనా ఆధారం జీవనోపాధి చూపించుకుంటారని చెప్పేసి అని కొట్టు కానీ లేదంటే కిరాణా షాప్ కానీ ఏదైనా పెట్టుకుంటారని చెప్పని చిన్న వ్యాపారం చేసుకుంటారని చెప్పని జగన్ గారు వాళ్ళకి 18,750 రూపాయల సంవత్సరానికి వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా డ్వాక్రా మహిళలకి ఆసరా అని చెప్పని డబ్బులు వాళ్ళు తీసుకున్న రుణాలు ఏనే డబ్బులు క్లియర్ చేయటం, అదొకటి కొత్త రుణాలు తీసుకున్న వాళ్ళకైనా 0 వడ్డీ అని చెప్పాలి, ఈ 0 వడ్డీ అని చెప్పాలి, అన్నిటికైనా చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ ఏమి జరగలేదండి. ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు అనేది పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీయా వైఎస్ఆర్ అనేది లేదు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకం అనేది వాలంటరీ ద్వారా ఇవ్వటం జరిగింది. అదే పార్టీలాగా చేసినట్టయితే అది వేరేలాగా ఉండేది. ఇప్పుడు అలా చేయలేదు. జగన్ గారు ముందే అన్నారు, కులం లేదు, పార్టీ లేదు, ఏది లేకుండా నేను సంక్షేమం అనేది ప్రతి ఒక్క ఇంటికి చేరేలా చేస్తా వాలంటీర్ ద్వారా అన్నారు, మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని చెప్పేసి రూల్ ఇచ్చారు. ఇదే కాకుండా గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ అనేది క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ చూసుకుంటే అంత ఓట్ బ్యాంక్ అనేది మెజార్టీగా వచ్చేసరికి వైఎస్ఆర్ పార్టీకే ఉన్నది. ఎంత ఉందండి టోటల్ ఓట్ బ్యాంక్? వచ్చేసరికి 2,000 ఓట్ బ్యాంక్ ఉందండి. 2,000లోనింది గత ఎలక్షన్లకి 2019లోని ఈ బల్స్పాడు గ్రామం నుండి సామాన్య ఉదయభాను గారికి 109 ఓట్లు మెజార్టీగా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు సర్పంచ్ గారి ఓట్లకి వచ్చేసరికి మధ్యలోని 244 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆ ఓట్ బ్యాంక్ ఈ ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఇప్పుడు ఇంకా మన సంక్షేమ పథకాలు చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి మనం లబ్ధి చేకూర్చున్నాం. ఎవరు కూడా మర్చిపోరండి ఈ సంక్షేమ పథకాలని, వాళ్ళ మనసులో ఉన్నాయి, వాళ్ళు కూడా బయటపడేవి కాదు. ఓట్ బ్యాంక్ అనేది మాకు ఎటు పోలేదు, అంతా మాకు మేలే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వివక్ష చూపిస్తున్నారా? లేదు, వాళ్ళు చూపిస్తున్నారండి. ఏదంటే మాట వేయాలని చెప్పి నిందలేయాలని వేయటం తప్ప వాళ్ళు చేసింది లేదు. చేయకపోగా నిందలు అనేది ఏదన్నా ఒకటి మోపాలని చెప్పి మేము మోపడం తప్ప వేరేదేం లేదు. బల్స్పాడు గ్రామంలోనే గ్రామ పెద్దలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది సార్, అభివృద్ధి ఎలా ఉంది? కొంతమంది మరి మీ ఊర్లోనే వ్యతిరేకత చూపిస్తున్నారు, మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి అనేది చాలా బాగుందండి. గతంలో కంటే కూడా టీడీపీ గవర్నమెంట్లో గతంలో చాలా గుట్టు పెట్టి ఆడు మన పార్టీ కాదు, ఈడు కాదు, ఆడు కాదు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ పథకాలు రానియకుండా చేశారు. వైసీపీ గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీలకు అతీతంగా వాళ్ళు అరువుడై ఉండి టీడీపీ అయినా కానీ వాళ్ళు వీళ్ళు కుల మతాలకు అతీతంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ పనిచేస్తుందండి. వాలంటరీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. బల్స్పాడు విలేజ్లో వచ్చి 12 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్క క్లస్టర్కి 60 ఇళ్ళు 70 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మేము కూడా పరిశీలిస్తున్నాము. వ్యవస్థ చాలా బాగుంది. ఓటర్ల దగ్గర కూడా మేము వెళ్ళి పరిశీలించగా వాలంటరీ వ్యవస్థ చాలా బాగుందండి. మాకు పార్టీలకు అతీతంగా మాకు అన్ని పథకాలు ఇస్తున్నారు. మేము జగన్ గారిని, ఉదయభాను గారిని, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉదయభాను గారిని, స్టేట్లో జగన్ గారిని సీఎం చేసుకుంటాము. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉదయభాను గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాము. మాది బాధ్యత అని చెప్పేసి పార్టీలకు అతీతంగా బల్స్పాడు గ్రామంలో చెప్పడం జరుగుతుంది. ఓటర్లు కొందరు చెప్తున్నారు వైసీపీ గవర్నమెంట్ బల్స్పాడులో లేదు అని. వైసీపీ గవర్నమెంట్ అనేది దళితులు, అన్ని బీసీలు, మైనార్టీలు అందరూ ఎక్కువ శాతంగా వైసీపీ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే మేము పార్టీలకి అతీతంగా వర్క్ చేస్తున్నాము. అందువల్ల మాకు బల్స్పాడులో మెజార్టీ రావడానికి 99% అవకాశం ఉంది. ఉదయభాను గారికి బల్స్పాడు నుంచి మంచి మెజార్టీ ఇస్తాము. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా అందరూ నాకు తోడు, అందరూ మాజీ వార్డు మెంబర్లు అందరూ పార్టీ కోసం కష్టపడి బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. ఈ
నవరత్నాలు మరి ప్రతి ఒక్క పార్టీ అతీతంగా ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్, మరి టీడీపీ నుంచి మార్పు చెందడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? టీడీపీ నుంచి మార్పు చెందడానికి అవకాశం ఉందండి, వస్తాయి. కానీ కొందరు ఏంటంటే బెదిరిస్తున్నారు, మీరు అటు పోతున్నారు, మీరు టీడీపీ పార్టీ కాదు అంటున్నారు. వాటర్లో నాటుకుపోయింది. ఎలా ఓటు విషయంలో వెళ్ళి నొక్కుతారా ఓటు వేయడానికి? ఓటు నాకైతే నమ్మకం ఉందండి. మా వాలంటీర్లు పంపించేసి ప్రతి ఇంటి నాడిని, ప్రతి ఓటర్ నాడిని కూడా ఫిల్టర్ చేస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా బాగుంది. మాకు వాలంటీర్లు పెన్షన్స్ కానీ ఏదైనా లబ్ధి వచ్చినా కానీ పొందారు కాబట్టి కంపల్సరీ వైఎస్ఆర్సీపీ మాకు వేస్తారండి. 99% వేస్తారనే నమ్మకం మాకుంది. 100% ఉందండి. మాకేందంటే ఆటకు పోయింది. ఎలా ఓటు విషయంలో వెళ్ళి నొక్కుతారా ఓటు వేయడానికి? ఓటు నాకైతే నమ్మకం ఉందండి. మా వాలంటీర్లు పంపించేసి ప్రతి ఇంటి నాడిని, ప్రతి ఓటర్ నాడిని కూడా ఫిల్టర్ చేస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా బాగుంది. మాకు వాలంటీర్లు పెన్షన్స్ కానీ ఏదైనా లబ్ధి వచ్చినా కానీ పొందారు కాబట్టి కంపల్సరీ వైఎస్ఆర్సీపీ మాకు వేస్తారండి. 99% వేస్తారనే నమ్మకం మాకుంది. 100% ఉందండి. మాకేందంటే మా వ్యవస్థ మీద, మా గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మేము పార్టీలకు అత్యధికంగా వర్క్ చేశాం. వాళ్ళు అలా చేయలా. వాళ్ళేంది, వాడు వైసీపీ వాడు మనకు ఓటు వేయలేదు, వాడికి ఎందుకు పని చేయాలన్నారు. ఈ రోజు మేము అలా పని చేయడం వల్ల మా సిన్సియర్ కార్యకర్తల దగ్గర అతను టీడీపీ వాడు మీరు ఎందుకు పని చేశారంటే మా వాలంటరీ వ్యవస్థను కూడా వాళ్ళ జనాల్లోకి పంపించేసి చాలా మంచిగా పనిచేశారు. మా కార్యకర్తలు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్ ఇస్తుంది, జగన్ గారు ఇస్తున్నారు, ఎవరిని నిందించొద్దు మనం. అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, లబ్ధి అనేది మన గవర్నమెంట్ నుంచి అందరికీ వెళ్ళిపోవాలి. పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా అందరికీ పని చేద్దాం. బల్స్పాడులోనే అభివృద్ధి అండ్ సంక్షేమం రెండు జరిగినాయి అంటారా? బల్స్పాడులో రెండు జరిగినాయి అండి. దాంట్లో ఏ కోచాను కూడా ఏమీ లేదు. కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తారంటే మాకు అభివృద్ధి జరగలేదండి. ఎవరండి కరెక్ట్ గా చెప్పమనండి, రికార్డు తీయండి, వాళ్ళ ఆధార్ కార్డు కొట్టమనండి డేటా. ఇలా ఆధార్ కార్డు కొడితే ఎవరి అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డది, ఎవరి అకౌంట్ లో పెన్షన్ వస్తుంది అనే డేటా మొత్తం వస్తుంది. 99% అందరికీ పార్టీలకు అతీతంగా వర్క్ చేయటం అనేది బలుస్పాడులో జరిగిందండి. నియోజకవర్గంలో కూడా జరిగింది, స్టేట్ వైజ్ గా కూడా జరిగింది. ఈ అభివృద్ధిని చూసి మాకు ఓట్లు వేస్తారనే నమ్మకం మాకు ఉంది. ఉదయ భాను గారిని ఈ నవరత్నాల వల్లనే, అందుకేనా జగన్ గారు వై నాట్ 175 అని చెప్పేసి అంటున్నారు. ఈ నవరత్నాల వల్లనే మాకు నమ్మకం ఉందండి. మా సీఎం గారికి ఉంది, మా ఎమ్మెల్యే గారికి ఉంది, మాకు ఉంది. గ్రామ స్థాయి నుంచి మాకు ఉంది. మాకు వైసీపీలో ఎటువంటి భేదాలు కూడా మాకు ఏమీ లేవండి. అందరం కలిసికట్టుగా పనిచేసి, కార్యకర్త కాడ నుంచి నాయకుల వరకు కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి ఉదయ భాను గారికి మెజార్టీ తెస్తామని చెప్పేసి మా అభిప్రాయం. అందరూ కూడా కలిసి పనిచేయాలనేది సంకల్పంతో ఉన్నాం. మనం అభివృద్ధి చేసాం, జనాల దగ్గరికి వెళ్దాం, చెబుదాం, ఇదిగో మీకు ఈ అభివృద్ధి వచ్చిందమ్మా, మీ ఇంట్లో పెన్షన్ వచ్చింది, మీకు ఇల్లు వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చింది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా టీడీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది మాట్లాడారు. ఆ రికార్డు కూడా మన దగ్గర ఉంది. మరి ఇదే రోజు మనం బల్స్పాడు గ్రామంలోని గ్రామ పెద్దలందరినీ కూడా మాట్లాడడం జరిగింది. వారి మాటల్లో తిప్పికొట్టారు. అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది.